చూడండి ఫ్రెండ్స్, ఈరోజు క్వశ్చన్ వచ్చేసి ఇఫ్ ఎక్స్ బై 3 ప్లస్ 1 కమా వై మైనస్ 2/3 ఈక్వల్స్ టు 5/3 కమా 1/3 ఫైండ్ ద వాల్యూస్ ఆఫ్ ఎక్స్ అండ్ వై. క్వశ్చన్లో ఏమని అడిగినాడు? వాల్యూస్ ఆఫ్ ఎక్స్ వై అంటే ఫైండ్ చేయమన్నారు. ఎక్స్ వై వాల్యూస్, దీంట్లో ఇది ఎక్స్ ఇది వై. ఇప్పుడు ఈ దాంట్లో ఇంకా ఏమి ఇచ్చినారు? దీంట్లో ఇది ఎక్స్ ఇది వై. ఫస్ట్ మనం ఎక్స్ వాల్యూ కనుక్కుందాం. ఇక్కడున్న ఎలిమెంట్ రాసుకుందాం. ఎక్స్ బై 3 ప్లస్ 1 ఈక్వల్స్ టు 5/3. ఇప్పుడు దీంట్లో కాన్స్టెంట్ ఏమిది? +1 ఉంది. +1 యూతలు పంపిద్దాం. ఫస్ట్ 5/3 ప్లస్ యూతలకు వచ్చేస్తే మైనస్. ఇవి రెండు ఇప్పుడు ఎల్సిఎం చేద్దాం. 5 3 1 3 -3/3. ఇప్పుడు ఎల్సిఎం చేస్తే ఏమొస్తుంది? 5 - 3 2/3. ఇప్పుడు నెక్స్ట్ ఏముంది? ఇక్కడ 2/3. ఇప్పుడు రెండు కింద డినామినేటర్స్ ఎక్కువ సేమ్ ఉన్నాయా? అప్పుడు ఇవి రెండు క్యాన్సిల్ అయిపోతాయి. అప్పుడు ఎక్స్ వాల్యూ వచ్చేసి 2, ఎక్స్ వాల్యూ వచ్చేసింది. ఇప్పుడు వై వాల్యూ కనుక్కుందాం. y - 2/3 ఈక్వల్స్ 1/3. ఇక్కడ కాన్స్టెంట్స్ ఏమున్నాయి? 2/3 ఉంది. ఇప్పుడు కాన్స్టెంట్ నెంబర్ అక్కడికి పంపిద్దాం. y ఈక్వల్స్ 1/3 మైనస్ ఈక్వల్కి వచ్చేస్తే ప్లస్ 2/3. కింద సేమ్ లేదా? కింద 3 వేసుకొని 1 ప్లస్ 2 కింద రెండు సేమ్ ఉన్నప్పుడు పైన ఒకటి తీసుకోవాలి. ఇప్పుడు మనం ఇట్లా చేసిన ఒకటి, ఇప్పుడు ఇలా చేసిన ఒకటి, అది ఇంకా లాంగ్ అవుతుంది. మనం ఇప్పుడు ఇలా సింపుల్గా వేసేసుకున్నాం. y ఈక్వల్స్ 3/3 క్యాన్సిల్ చేసేస్తే y ఈక్వల్స్ 1. ఇప్పుడు ఎక్స్ వాల్యూ y వాల్యూ వచ్చేసిందా? x ఈక్వల్స్ 2 అండ్ y ఈక్వల్స్ 1.